ప్రభునందు ప్రియమైన బిడ్డలకు, దేవుని బిడ్డలకు, సేవకులకు, చూస్తున్న బిడ్డలకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో 2 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 14వ వచనంలో వెలుగు దూతను గురించి మనం అంశంలో ధ్యానం చేయబోతున్నాం. ప్రియులారా, నేను చదువుతున్నాను చూడండి, 11, 14. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషం ధరించుకున్నట గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. ప్రియులారా, ఇక్కడ సాతాను గురించి ఆయన పౌలు ఉపమానం చెప్తున్నాడు. ఇక్కడ పూర్వకాలము అవ్వ ఎలా మోసగించబడిందో, మరి దేవుని బిడ్డలు ఏంటంటే ఆదాము అవ్వలను మోసగించి చరిత్రలో అది మరి చూడండి పగ తీర్చుకోవడానికి, దేవుని మీద పగ తీర్చుకోవడానికి ఆయన బిడ్డల్ని పాపులుగా చేసింది. ప్రియులారా, దాని ఫలితమే ఇవాళ సర్వమానవాళి కూడా మరణానికి దాసులైపోయాం. ప్రియులారా, అయితే అది తన కుయుక్తి చేత చేసిందని చెప్తున్నాడు. ఇక్కడ ఇదే అధ్యాయంలో మాట చెప్తున్నాడు, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీలో అందరినీ కూడా చూడండి, విశ్వాసుల్ని చూడండి, పవిత్రత నుంచి చెరిపి దాన్ని అవిశ్వాసులుగా చేసి దేవుని బిడ్డలకి దూరం చేయాలనే ప్రయత్నంలో అది మారు వేషం వేసుకుని వస్తుందంట. ప్రియులారా, కాబట్టి ఈ వెలుగుదూత అనగా సాతాను. ఈ సాతాను అనగా లూసిఫర్ అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే మత్తయి సువార్త చూడండి, వీరు క్రీస్తు యొక్క అపొస్తలుల వేషం ధరించుకున్న వారై చూడండి దొంగ అపొస్తలులు గాను చూడండి మోసగాండ్ల గాను అగువారిగా వస్తారట. ఎవరండి? వెలుగుదూత సంబంధించినటువంటి చూడండి సాతాను సంబంధించిన మనుషులు చూడండి క్రీస్తు బిడ్డలుగానే వస్తారట. కానీ అసలెవరు నకిలీ ఎవరో మనం గుర్తించలేమట. ప్రియులారా, అసలెవరు నకిలీ కూడా గుర్తించలేము. చూడడానికి అందరూ ఒకేలాగానే ఉంటారు. ప్రియులారా, అయితే మత్తయి సువార్త 24, 11, 14 చెప్తున్నాడు చూడండి, అనేకులైన అబద్ధ ప్రవక్తలను గురించి మీరు జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మమును ధరించి మీ అద్దగొత్తురు కానీ వారు లోపల వారు క్రూరమైన తోడేళ్ళ విషయాన్ని చెప్తున్నాడు. ఇక్కడ ప్రియులారా, సాతాను తను చేసేటండి క్రియ గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకే చెప్తున్నాడు చూడండి, ఈ లూసిఫర్ అనే విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయము చూడండి 12, 15 వచనాల్లో చెప్తున్నాడు చూడండి, తేజో నక్షత్రమా, చూడండి ఇక్కడ చెప్తున్నాడు, తేజో నక్షత్రమా, వేకు చుక్క, జనములను నువ్వు చూడండి పడగొట్టి నువ్వు నేల మట్టం వరకు నరకబడితివి. ఏమన్నాడండి ఆయన ఇక్కడ? తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నువ్వేం చేసావని చెప్తున్నాడు ఇక్కడ. జనములను పడగొట్టిన నీవు నేలమట్టం వరకు ఎట్లా నరకబడితివి. నేను ఆకాశముకెక్కిపోయినను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. అంతేకాదు ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద నేను కూర్చుందును, మేఘ మండలం మీదకెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనసులో అనుకుంటివి కదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. చూడండి, యెషయా గ్రంథంలో భక్తుని యెషయా మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఓ తేజో నక్షత్రమా, చూడండి ప్రధాన దూత, దేవునికి అనుకూలంగా పనిచేసే దూత, దానికి కలిగింది కాంక్ష, రాజ్య కాంక్ష కలిగింది, గర్విష్ఠతను వచ్చింది. ప్రియులారా, నేను కూడా దేవునితో సమానంగా ఉందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంది. చూడండి, ఉత్తర దిక్కున సభాపర్వతం మీద నేను కూర్చుంటానంటున్నాడు. సభాపర్వతం మీద చూడండి ఆసీనుడిగా చూడండి ఆయన కార్యక్రమాలన్నీ కూడా తన దూతలతో కూడి ఆయన కార్యక్రమాలు చేసేటప్పుడు ఆయన ఒక మీటింగ్ని ఏర్పాటు చేసే ప్రదేశానికి అది ఇల్లు అక్కడ కూర్చుంటుందంట. ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం. మేఘమండలం మీద కంటే మేఘాలపైన ఎక్కువ కూర్చుంటుందంట. ఇంకా చెప్తున్నాడు చూడండి ప్రియులారా, మహోన్నతునితో సమానంగా నన్ను సమానంగా చేసుకుంటుందని చెప్తున్నాడు. దేవునితో సమానంగా పోల్చుకుంటుందంట. ప్రియులారా, దాని గర్వం మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇంకోటి, నువ్వు అలా మనసులో అనుకున్నావు చూడండి, ఇక్కడ నీవు పాతాళములోనికి నరకములోకి ఒక మూలకు నువ్వు త్రోయబడి నువ్వు ఎక్కడున్నావు? పాతాళ లోకములో పాశములతో బంధించబడి, గొలుసులతో బంధించబడి ఉన్నావు. ప్రియులారా, ఇది తేజో నక్షత్రం అంటే ఇది. దీని పేరు లూసిఫర్. ఇది ప్రధాన దూతగా ఉంది. ఎప్పుడైతే దేవునిని చూడండి తనలో గర్వం వచ్చిందో,
దేవునితో సమానంగా ఎంచుకుందో, నేను ఆకాశమును పైకెక్కి దాని సింహాసనాన్ని బాగా పైన పెట్టుకోవాలని అనుకుంటే దేవుని కంటే పైన ఉండాలని ఆశపడింది అంటే ప్రియులరా. చూడండి ఎంత దుర్మార్గము. దానిలో కలిగిన అవివేకమును బట్టి అక్కడ నుంచి కిందకు తోయబడింది ప్రియులరా. కాబట్టి చెప్తున్నాడు చూడండి, పరలోకమందున దేవుడు ఈ భూమి పైన సృష్టి అంతటిపైన తన చిత్తము చొప్పున ఆయన పనిచేస్తున్నాడు. అలా పనిచేయడానికి ఆయన దేవదూతలను ఏర్పాటు చేసుకున్నాడు. ఇవాళ ప్రపంచంలో 4 మూలల నుంచి కానీ అన్ని ప్రదేశాల్లో కూడా దేవదూతలను ఆయన ఏర్పాటు చేశాడు. దూతలు ఆయన చెప్పినట్లుగా ఆయన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా భూమి నుంచి ఆయనకి ఎప్పటికి కూడా చూడండి ఎల్లవేళలా ఆయనకి అందిస్తూ ఉంటాయి ప్రియులారా. అది వారి యొక్క బాధ్యత, దూతల యొక్క బాధ్యత. కాబట్టి చూడండి జరిగే విషయాలన్నీ కూడా తెలియపరుస్తూ ఉంటాయి ప్రియులారా. చూడండి అంతేకాదు ఉత్తర దిక్కున సభాపర్వతం దగ్గర చూడండి సమావేశాలు కూడా పాల్గొంటాయంట ఈ దూతలన్నీ కూడా ఆయన చెప్పినట్టుగా ప్రియులారా. ఇది మనం ఆలోచించినట్లయితే యోబు గ్రంథము 1-2 అధ్యాయాలు మనం చూస్తాం. యోబు ఒక దినాన్ని చూడండి దేవదూతలకు దేవుడు మీటింగ్ ఏర్పాటు చేశాడండి. తన సభాపర్వతం మీద మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు భూమి మీద ఉండే దేవదూతలు అన్నీ కూడా అక్కడ చేరుకున్నారు, దూతలందరూ కూడా. అట్లాగే అపవాది అనేటువంటి వాడు కూడా వచ్చాడు అక్కడికి. అప్పుడు అన్నాడు, అపవాది నీ ప్రయాణం ఎక్కడి నుంచి అడిగినప్పుడు నేను భూమి మీద నేను నలుదిక్కా తిరుగుకుండా వచ్చానని చెప్పాడు ప్రియులారా. అప్పుడు చెప్తున్నాడు దేవుడు, మరి అక్కడ భూమి మీద నా సేవకుడైన యోబు నువ్వు చూసితవా అని అడిగాడు. చూసి తిని అతని చుట్టూను అతని సమస్తము చుట్టూను నీవు మహిమ కంచె వేసేదేవు కాబట్టి అతడు నేను దేవుడిగా కొలుస్తున్నాడు. ఒకసారి ఆ కంచెను తొలగించము, అతడు నా కళ్ళు ఎదుటి నిన్ను దూషిస్తాడని చెప్తున్నాడు ప్రియులారా. చూడండి అపవాది అనేటువంటి వాడు ఎంత తెలివి గలవాడు ప్రియులారా. అందుకే చెప్తున్నాడు చూడండి యోధా పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో చెప్తున్నాడు చూడండి మరియు తమ ప్రధానత్వం నిలుపుకొనక తమ నివాస స్థలములను విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటి బిలములు ఆయన బంధించాడండి. ఎలా బంధించాడండి? పాశ్యములు తండ్రి గొలుసులతో బంధించాడు ప్రియులరా. సాతాను తను చేసే క్రియలు చూడండి, సేవకులలో ప్రవేశించి దేవుని బిడ్డలలో ప్రవేశించి దేవుని బిడ్డలను తండ్రి తన వైపు తిప్పుకుని నమ్మించి మోసం చేసి దేవునికి విరోధంగా చేసే కార్యక్రమాలన్నీ కూడా ఈ వెలుగుతో చేస్తుంది ప్రియులరా. అందుకే చెప్తున్నాడు చూడండి 2వ తెస్సలోని రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో చెప్తున్నాడు చూడండి. చూడండి ధర్మ విరోధ సంబంధ మర్మము ఇప్పటికే క్రియలు చేయుచున్నది. అంటే ధర్మ విరోధ సంబంధమైన మర్మాలు కార్యక్రమాలు అన్నీ కూడా ఎవరు చేస్తున్నారండి? సాతానే చేస్తుంది. ధర్మానికి విరోధంగా, నీతికి వ్యతిరేకంగా, చూడండి మంచికి చెడుగా, సత్యానికి అసత్యంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా లోకంలో తన పాలన చేస్తుంది ప్రియులారా. ప్రస్తుతం లోకము కూడా దాని ఆధీనంలో ఉన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే చూడండి 2వ పేతురు రాసిన పత్రిక 2:4 కూడా చెప్తున్నాడు చూడండి. ఆది యందు దేవదూతలుగా ఉన్న సాతానుడు అతని అనుచరు దేవునికి విరోధముగా పాపం చేసి పతనము చెందారు. చూడండి వీడు చేసే పని ఏంటి? భూమి మీద అధర్మ కార్యక్రమాలు చేస్తూ అసత్యాన్ని ప్రసారం చేస్తూ హింసని చూడండి, హింసకి ఆయన చూడండి జరిగిస్తూ మోసము దోపిడీ చూడండి ఈ కార్యక్రమాలు చేస్తూ భక్తిని కూడా పాడు చేస్తూ స్వార్థంగా నడుస్తూ ధనాపేక్ష గురి చేస్తూ నీతిమాల కార్యక్రమాలు చేసేటండి టార్గెటే దీన్ని ప్రియులరా. దీనికి దేవుని బిడ్డలను కూడా మార్చడానికి ప్రయత్నం చేస్తుంది. దేవుని బిడ్డల్లో కొంతమంది చూడండి ధనాన్ని నశించిన వాళ్ళు, స్వార్థానికి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు, చూడండి సంపాదన కావాలనుకున్న వాళ్ళు, చూడండి వారు దాని దగ్గరికి లోనైపోయి నీతిని విడిచి చూడండి అనీతిమయమైపోయి చూడండి దుర్నీతిలోనికి వెళ్ళిపోయి ధనాపేక్షలోనికి వెళ్ళిపోయి చూడండి దానికి దాసులుగా అయిపోయే కార్యక్రమాలు మరి చెయ్యాలని ఆలోచన ప్రయత్నం చేస్తుంది ప్రియులరా. నేడు జరుగుతున్న విషయాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ప్రియులరా చూడండి దీనికి కారణం దానికి గర్వమే. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో చెప్తున్నాడు చూడండి, గర్వమే సాతాను పడిపోవడం గల కారణము. ఏం గర్వం వచ్చిందండి? దేవునితో సమానుడుగా ఎంచుకున్నాడు. అంతేకాదు ఆయన కంటే పైన ఉండాలని ఆశపడుతున్నాడు. అంతేకాదు ఆయన సభాపర్వతం మీద మరి నేను ఎక్కుతాను, అక్కడ కూర్చుంటానని చెప్తున్నాడు, అక్కడ మకాం వేస్తానని కూడా చెప్తున్నాడు ప్రియులరా. సాతాను ఎంత తెలివి గలవాడు, ఎంత యుక్తి గలవాడు ప్రియులరా. నేటి కాలంలో
ఏది మంచి ఏది చెడు అనే విషయాన్ని గ్రహించి నమ్మకత్వాన్ని కోల్పోకుండా యథార్థత కలిగి బిడ్డలుగా ఆత్మవిశ్వాసంతో ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన స్తుతులు చెల్లించుకుంటూ నమ్మకత్వం కలిగే దాసులుగా మన జీవితాలు కొనసాగించే బిడ్డలుగా మనం ఉండాలి. అంతే ప్రియులరా, అబద్ధ బోధకులు దేవుని నీతికి వ్యతిరేకంగా సేవ చేసే కార్యక్రమాన్ని పనివారులను కొంతమంది ప్రోత్సహించి నడిపిస్తూ చేస్తుంది కార్యక్రమాలు. ప్రియులరా చూడండి, అచ్చం అలాగుననే కరెన్సీ నోటు 100 రూపాయల నోటు మనం తీసుకుని చూసామనుకోండి ప్రియులరా, అది తయారు చేసే నోటు కూడా అట్లాగే ఉంటుంది. అంటే ఏది అవునో ఏది కాదో, ఏది నిజమో ఏది మరి అబద్ధమైన విషయాన్ని తెలుసుకునేటువంటి స్థితిలో మనము లేని వాళ్ళగా అయిపోతాం ప్రియులరా. అంటే అయోమయ స్థితిలో పడవేసేటండి అది యొక్క డ్యూటీని కార్యక్రమాలను నడిపిస్తూ లోకాన్ని పాలన చేస్తుంది ప్రియులరా. కాబట్టి సంఘాల్లో బయలుదేరి తప్పుడు బోధలు బోధిస్తూ చూడండి, ఆకర్షణగా ఆర్భాటంగా నడుస్తూ విశ్వాసులను మోసం చేసే కార్యక్రమంలో ఇది ప్రయాణం చేస్తుంది ప్రియులరా, వెలుగుదూత. కాబట్టి ప్రియులరా, 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము చూడండి 1-3 వచనాలు చెప్తున్నారు చూడండి. మరియు అబద్ధకులైన ప్రవక్తలు ప్రజలలో ఉండిరి అని ప్రజెంట్ ఉన్నారండి ప్రియులరా. మీలోను అబద్ధకులైన బోధకులు కూడా ఉన్నారు. వీరు తమకు నాదును కూడా విసర్జించవచ్చు, తమకు తామే నాశనము కలుగ చేసుకొనొచ్చు, నాశనకరమగు భిన్న అభిప్రాయములను రహస్యముగా బోధిస్తున్నారు ప్రియులరా. పర్వాలేదులే, చిన్న మాటే కదా, చిన్న అబద్ధమే కదా, చిన్న తప్పే కదా, ఒక అక్షరమే కదా, పర్వాలేదులే అనే విషయాన్ని వాడు చెబుతూ ఉంటాడు ప్రియులరా. ఇది చిన్న మాటే కదా, చిన్న పనే కదా, దీని పెద్ద విశేషం ఏంటి, దీన్ని బాధపడే పనే లేదు, పర్వాలేదు, ఎంతోమంది చేయట్లేదా అని చూడండి తన చాతుర్యాన్ని తన తెలివితేటలో ఉపయోగించి దేవుని బిడ్డలను మోసం చేసే పనిలో అది ప్రయాణం చేస్తూ ఎలా వస్తుందండి, అబద్ధ బోధకులు ప్రవేశించి కార్యక్రమాలు చేస్తుందంట. వాళ్ళు చూడడానికి ఎలా ఉండారండి, అచ్చు దేవుని బిడ్డలుగానే ఉంటారు, దేవుని సేవకులుగానే. అసలేదో తెలీదు, నకిలేదో తెలియకుండా ఉంటారు ప్రియులరా. చూడండి, తమ్ము కొనిన నాదుని కూడా చూడండి మోసం చేస్తారంట, వాళ్ళు విసర్జించేస్తారంట. చూడండి, వాళ్ళకి నేర్పిన గురువులను కూడా వాళ్ళు విసర్జించి నీవెంత అనే విషయాలు కూడా వాళ్ళు చూడండి ఎదిరించే వాళ్ళుగా తయారైపోతారంట. కాదు ప్రియులరా, నాశనకర్మకు భిన్న అభిప్రాయాలు బోధిస్తూ ఉంటుందంట. మరియు అనేకులు వారి పోకిరీ శాస్త్రులను అనుసరించి నడుస్తున్నారు ప్రియులరా. వీరిని బట్టి సత్య మార్గము దూషించబడుతున్న సమాజంలో, యేసుక్రీస్తునామ సమాజంలో ఇటువంటి వారిని బట్టి దూషించబడుతున్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు ప్రియులరా. కాబట్టి ఎలా ఉండాలి, మన విశ్వాసము చేతబడుకుని కడవరకును నువ్వు ఏ విధంగా రక్షించబడ్డావు, ఏ సమయంలో రక్షించబడ్డావు, ఏ పరిస్థితుల్లో రక్షించబడ్డావు, రక్షించబడిన నాటి నుంచి ఎవరి ద్వారా రక్షణలోకి వచ్చావో వారిని జ్ఞాపం చేసుకుంటూ కడవరకు నీ జీవితాన్ని, నీ కలిగిన విశ్వాసమును చూడండి, నీతిని సత్యాన్ని సమాధానం విడిచిపెట్టక ఏది అవునో ఏది కాదో విషయాన్ని గ్రహించి చూడండి జ్ఞానాన్ని సంపాదించుకోవాలంటే ప్రార్థనా జీవితంలో గడిపే బిడ్డలుగా మనం ఉండాలి. ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత స్తుతులు చెల్లించుకుంటూ చూడండి తండ్రికి మనం విజ్ఞాపన చేసినట్లయితే జ్ఞానాన్ని ప్రసాదించేవాడు ఉంటారు ప్రియులారా. అంతేకాదు అపొస్తలుల బోధలో ఉండాలి, అంతేకాదు ప్రార్థనా జీవితంలో ఉండాలి, అంతేకాదు విశ్వాసులతో మన ప్రయాణం కొనసాగుతుండాలి. సంఘ పరిచయంలో కూడా మన జీవితాలు కొనసాగుతూ మారకుండా చూడండి మనం విడివకుండా విన్నట్లయితే చూడండి అందులో మనం ఖచ్చితంగా ఏది అవునో ఏది కాదో అనే విషయాన్ని మనం గ్రహించే బిడ్డలుగా ఉంటాం. కాబట్టి సమస్యను పరిశీలించి మేలైన దాన్ని చేపట్టే బిడ్డలుగా ఉండాలి. ఏది అవునో ఏది కాదో, ఏది నిజమో ఏది అబద్ధమో, ఏది అవునో ఏది నకిలియో, ఏది ఒరిజినలో ఏది డూప్లికేటో ఈ విషయాలు గ్రహించే బిడ్డలుగా మనం ఉన్నట్లయితే అపవాదిని ఎదిరించే బిడ్డలుగా మనం ఉంటాం. ప్రియులరా, ప్రార్థన విజ్ఞాపనల చేత స్తుతులు చెల్లించుకుంటూ నమ్మకత్వం కలిగి బిడ్డలుగా దాసులుగా మన జీవితాలు కొనసాగించినట్లయితే వెలుగుదూతను ఎదుర్కొనే బిడ్డలుగా ఉంటాం. మనం దేవుని బిడ్డలుగా మన జీవితాన్ని కొనసాగించే బిడ్డలుగా ఉంటాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవా మీ కొందనాలు, మీ మహాకృప కనికరి బట్టి మరొకసారి ప్రార్థిస్తున్నాం ప్రభా. అంత్యకాలంలో అయినా అపవాదిని దాని తంత్రమందించే బిడ్డలుగా మనం నడిపించిన ఆయన కనికరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. సాతానుడు తండ్రి వెలుగుదూత వేషం ధరించి భూలోకమును పరిపాలన చేస్తున్న కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాడు ప్రభా. మా జీవితంలో తండ్రి అపవాదిని ఎదిరించడంలో అయినా సాతాను క్రియలు దూరముగా తండ్రి
విశ్వాసమును తండ్రి మేము కొనసాగించుకుంటూ తండ్రి నాయన దాని మోసములో పడక తండ్రి ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రి నిరీక్షణతో తండ్రి మీ కొరకు జీవించే బిడ్డలుగా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాను. ప్రభా, ఈ వాక్యము చూస్తున్న బిడ్డలను వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. దేశము పాలిస్తున్న నాయకులను, అధికారుల, మంత్రులను తండ్రి, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, వారి సిబ్బందిని తండ్రి సమస్తను మీరు జ్ఞాపం చేసుకుని కనికరించమని ప్రార్థిస్తున్నాను. సర్వ ప్రజలను కనికరించండి ప్రభా. మీ చిత్తాన్ని తల ఉంచే బిడ్డలుగా మరోసారి మీ చిత్తమైతే మీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని, చూస్తున్న బిడ్డలను వారి కుటుంబాలను ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.